మునీశ్వరులు భృగు మహామునిని త్రిమూర్తులను పరీక్షించుటకే పంపుట మునీశ్వరులకు కొరకరాని కొయ్యవంటి ప్రశ్నను వదలి నారదుడు వెడలిపోగా వారలు చర్చించుకొన సాగిరి. కొందరు మునులు బ్రహ్మ గొప్పవాడనిరి. కొందరు కాదు విష్ణువే గొప్పవాడనిరి. మరికొందరు కాదు శంకరుడు గొప్పవాడనిరి. తుదకు ఆయన గొప్పవారు, ఆయన గొప్పవారని అనుట నుండి ఆయన తక్కువవారు, ఆయన తక్కువవారని ఆనుటవరకు దిగినది. చిలికి చిలికి గాలివాన ఆయనది. వాదోపవాదములు పెచ్చు పెరిగినవి. ఇవి వినిన కొందరు పెద్దలు, ఋషులారా, న్యాయన్యాయములు, ధర్మసూక్ష్మములు, నీతిసూత్రములు ప్రకటించు అర్హతలు గలిగిన మీరు ఈ విధముగ తర్జన భర్జనలతో పరస్పర నిందలతో అసలు పని మరచుట న్యాయమా? నారదుడు విజ్ఞాన సంపన్నుడు. ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెదలినాడు. మనము కార్యసురులమి సమస్యను పరిష్కరించు మార్గమును కనుగొనవలెనే కాని వ్యర్థవాదోపవాదములుకిది తగిన కాలము కాదుగదా అనిరి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అను త్రిగుణములందున సత్వగుణమే మహోన్నతము కదా. అందువలన త్రిమూర్తులలో సత్వగుణ ప్రధానుడెవ్వరో గ్రహించుట శ్రేయస్కరము. మునులారా, మీ యందరి యందును త్రిమూర్తులను పరీక్షింపగల సమర్థుడెవ్వడో యాతనిని ఎంపికచేసి పంపుడు. అందువలన మన సందేహము తీరుట జరుగును అని కూడా ప్రవచించిరి. మునులు దానికంగీకరించినారు. కాని అది కత్తిపై సామువంటిది అని వారికి తెలియకపోలేదు. సరే, ఎవ్వరిని పంపిన బాగుండునని బాగుగా యోచించసాగిరి. మునీశ్వరులు అంతలో కొంతమంది మన మునులలో గనుడగువాడు ఒక్క భృగువు మాత్రమే. అతడు మహా తపస్సును చేసి శక్తిని సంపాదించినవాడు. త్రిమూర్తులను పరీక్ష జేయగల మహాకార్యమాయన మాత్రమే నిర్వర్తింపగలడు అనినారు. తక్కిన మునుకుడ భృగువును పంపినచో పని చక్కబడును అని ఏకీభవించినవారి వారి ఆమోదమును తెలిపరి. భృగువు తనపై బెట్టిన దుష్కర కార్యసాధనకే వారివద్ద సెలవు గైకొని వెడలినాడు.